అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని చిత్తము లేకుండా ఎవరికి ఏది జరగదు, ఏమీ సంభవించదు. మనకు ఏది కావాలో, ఏది అవసరమో అన్నీ ఆయనకు తెలుసు. దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు. మన దృష్టికి కొన్ని సంగతులు బాధగా అనిపించినా వాటిని కూడా ప్రభువు మనకు దీవెనగా మార్చగలరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మన జీవితంలో అన్నీ మన మేలు కొరకు జరగాలని అంటే మనము ఆయన సంకల్పంలో ఉండాలి. ఆయన సంకల్పంలో ఉండాలి అంటే మనము దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలి అంటే మనము ఆయన ఆజ్ఞానుసారముగా ఈ లోకంలో జీవించాలి. అప్పుడే కీడును కూడా మేలుగా ప్రభువు మార్చగలరు. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, సమస్తమును సమకూడి మాకు మేలు జరిగినట్లు ఎల్లప్పుడూ మీ ఆజ్ఞలను గైకొన్నట్లు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. ప్రభువా, మీకు వందనాలు తండ్రి. అవునైనా నీ చిత్త ప్రకారముగా మా జీవితంలో ఏమి జరిగినా అవి మా మేలు కోరికైనటువంటి సత్యమును మేము గ్రహించినట్లుగా సహాయం దయచేయండి. నీ బిడ్డలమైన మాకు ఎల్లప్పుడూ మేలే చేస్తారు ప్రభువా. తండ్రి, తగిన సమయంలో మీరు అన్ని కార్యములు మా జీవితంలో నెరవేర్చగలరు. కాబట్టి నాయనా ప్రభువా, మా జీవితంలో ఏమి జరిగినా అది దేవుడు మా మంచి కొరకే చేస్తున్నాడనే సత్యమును మేము గ్రహించి మీ చిత్తమునకు లోబడుచు మీ ఆజ్ఞానుసారముగా, నీ వాక్యానుసారముగా ఈ లోకంలో జీవించుచు నీకు ఇష్టమైన బిడలుగా ఈ లోకంలో జీవించినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనకందరికీ తోడైండునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.